హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ భాషణంలో ఏప్రిల్ 20వ తారీఖు 1937. ఇది 406ది. థియోసాఫిస్ట్ ప్రముఖుల్లో ఒక ఆయన నిర్వాణ అనే గ్రంథం రచించారు. దాని గురించి ఆశ్రమవాసి అయినటువంటి కోహెన్ గారు కొన్నాళ్లుగా ఆలోచిస్తూ మదన పడుతున్నాడు. ఆయన ప్రతి రాత్రి నిద్రపోగానే నిర్వాణంలో చేరుకుంటాడట. ఆ రాసిన ఆయన ఆ నిర్వాణము ఒక కాంతి సాగరంలా ఉంటుందిట. అందులో ఉజ్వల దీప్తులుగా థియోసోఫిస్ట్ గురు ప్రముఖులను తన గురువుని కూడా ఆయన చూచాడట. ఆ కాంతి సాగరంలో గొప్ప గొప్ప ప్రకాశంతో వెలిగిపోతున్నటువంటి గురు ప్రముఖుల్ని తన గురువు గారిని కూడా ఆ కాంతి సాగరంలో చూచాట. అది ఎలాగ సాధ్యమా అని కోహెను భగవాన్ అడిగాడు. ఏమిటండి, ఆయన నిద్రపోగానే ఒక కాంతి సాగరం చూస్తాడట, దానిలోనేమో గొప్ప ప్రకాశంతో ఉన్నటువంటి గురువుని చూస్తాడట, తన గురువుని కూడా ఆ కాంతి సాగరంలో చూస్తాడట. అది ఎలాగ సాధ్యమో అని భగవాన్ అడిగారు కోహెన్ గారు. అద్వైత రీత్యా నిర్వాణానుభూతి శుద్ధ చైతన్య స్థితికి వేరు కాదు కదా. భగవాన్ అద్వైత దృష్టిలో నిర్వాణ అనుభూతి శుద్ధ చైతన్యము ఒకటే కదా అని కూడా అడిగాడు కోహెన్. దానికి శ్రీ భగవాన్ వారు అంటున్నారు, నిర్వాణం అంటే పూర్ణత. పూర్ణ స్థితిలో విషయాలు లేవు, కర్త కూడా లేడు. చూడటానికి, తెలియడానికి, అనుభవించడానికి అక్కడ ఏమీ ఉండదు. చూడడము, ఆలోచించడము మన ప్రవృత్తులు కదా. నిర్వాణంలోనా నేనున్నాననే శుద్ధ చిదానందం తప్ప ఇంకేమీ ఉండదు. శుద్ధ చిదానందమే ఉంటుంది అక్కడ. ఇక నేనున్నానన్న ఒక స్ఫురత్ రూపమైన ఆనందమే ఉంటుంది అక్కడ అన్నారు భగవాన్. మరి కోహెన్ గారు అంటున్నారు, మరి దివ్య దృష్టి తనకి ఉంది అంటూ స్వాత్కర్షను చాటే గొప్ప ఈ థియోసోఫిస్టు నాయకుడు ఆ గ్రంథంలో నిర్వాణ వర్ణనము కళ్ళకి కట్టినట్లు ఉంది అని ఆయనంత సొంతంగా పొగుడుకున్నాడు. ఎందుకు మరి? సేవయే తమ లక్ష్యమంటూ ఆ థియోసోఫిస్టు సొసైటీకి అంత పాకులాడుతున్నాడు ఎందుకు అని అడిగాడు ఆయన. దివ్యదృష్టి తనకుంది అంటూ తన గురించి తానే పొగుడుకుంటున్నాడు. పైగా ఆ గ్రంథంలో నిర్వాణ వర్ణన కళ్ళకి కట్టినట్లుగా ఉంది అని కూడా అంటున్నాడు. కాబట్టి సేవ అన్న పేరుతో అదే మా లక్ష్యం అంటూ చెప్పుకునే ఈ థియోసోఫిస్ట్ సొసైటీకి అంత పాకులాడడం ఎందుకు అయినా అని అడిగాడు భగవాన్. ఎవరు? కోహెన్ గారు. భగవాన్ అన్నారు, సరి ఆ సొసైటీ అటువే ఇతర సంస్థలు కొంతవరకు మంచి పనే చేస్తున్నాయిలే. మనుష్యుని స్వార్థపరతను తగ్గించి పరమసత్య దర్శన సన్నద్ధుణ్ణి చేయ ప్రయత్నిస్తున్నాయి. సరేలే, దానిలో ఏమున్నాయి మనకి ఎందుకు గాని, అవన్నీ కూడా కొంతవరకు మంచి పనే చేస్తున్నాయి. మనుషుని స్వార్థపరత్వాన్ని తగ్గించి తమ సత్య దర్శనం వైపుకి సన్నద్ధుణ్ణి చేస్తున్నాయి. సేవ, ప్రార్థన, జపము, దైవార్థంగా చేసే పనులు ఇవన్నీ పరమగమ్యానికి, ఆత్మానుభూతికి సోపానాలే కదా. ఆత్మానుభూతి పొందడం కోసం అది సేవ చేయడం, ప్రార్థనలు చేయడం, జపం చేయడం, దైవం కోసమే దైవం కార్యాలు గాని క్రియలు చేయడం, ఇవన్నీ కూడా పరమగమ్యాన్ని పొందడానికి సోపానాలేలే అన్నారు భగవాన్. అప్పుడు ఆ పృచ్ఛకుడు ఇలా అడుగుతున్నాడు, అతి దీర్ఘకాలానిక శుద్ధ జ్ఞానానుభవానికి సిద్ధంగా ఉన్న అతడు సాపేక్షిక జ్ఞానాన్ని చిక్కబట్టుకొని కూర్చోవడం ఎందుకు భగవాన్? మీరు చెప్తున్నారు ఇది సేవ, ప్రార్థన, జపం అవన్నీ కూడా దైవాన్ని, ఆత్మానుభవాన్ని పొందడానికి సోపానాలేలే. ఆయా సంస్థల వాళ్ళు అవన్నీ చేసుకుంటారు, మంచి పనులేలే అని మీరు అంటున్నారు.
కానీ అది ఎప్పటికవుతుంది? చాలా దీర్ఘకాలానికి కదా మరి ఆత్మానుభూతిని పొందడం. శుద్ధ జ్ఞాన అనుభవానికి సిద్ధంగా ఉన్న అతడు ఈ సాపేక్ష జ్ఞానాన్ని చిక్కబట్టుకుని కూర్చోవడం ఎందుకు? తను శుద్ధ జ్ఞానాన్ని పొందడానికి సిద్ధంగా ఒక సాధకుడు ఉంటే ఇంకా అతడికి సాపేక్షక జ్ఞానాన్ని నిలబెట్టుకోవడానికి చేసే పనులు ఎందుకు అని అడిగాడు కోహెన్, పరిణితి చెందినవాడు కాబట్టి. అప్పుడు అన్నారు, ప్రతిదానికి కాలం రావాలి. శుద్ధ జ్ఞానానికి అర్హుడైన వానికి ఆ వార్త ఎలాగో ఒకలాగో చేరుతుందిలే. ప్రతి ఒక్కరికి కూడా సమయం రావాలి. శుద్ధ జ్ఞానం పొందడానికి అర్హుడయ్యాడు అనుకో ఒక అతడికి ఆ వార్త చక్కగా అదే చేరిపోతుంది. వాడది అనుసరిస్తాడు కూడా. ఆత్మవిద్య సర్వధర్మాల పారమ్యమని, ఈ యాత్రకది తుది అని ఆయన తెలుసుకుంటాడు. శుద్ధ జ్ఞానాన్ని పొందడానికి అర్హుడైన వాడు ఆత్మవిద్యయే సర్వ ధర్మాల యొక్క పరమగమ్యం, ఈ యాత్రకి అదే ఆఖరిది అని వాడు అప్పుడు తెలుసుకుంటాడు. ఈ లోపుగా ఇవన్నీ చేస్తూనే ఉంటాడు. ఎప్పుడైతే శుద్ధ జ్ఞానానికి అతడికి అర్హత కలిగిందో అప్పుడు తెలుసుకుంటాడు మిగతా విద్యలన్నిటికంటే కూడా, మిగతా సాధనలన్నిటికంటే కూడా ఆత్మవిద్యయే, స్వస్వరూప అనుసంధానమే సర్వధర్మాల పరమగమ్యమని, ఈ పరమాత్మను చేరుకునే, స్వరూపాన్ని చేరుకునే ఈ యాత్రకి అదే తుది అని తెలుసుకుంటాడు. ఆ స్థితి రావాలి, కాలం కలిసి రావాలి కదా. ఎవరు ఎన్ని చెప్పినా, ఎన్ని విధాలు చెప్పినా, ఎంత విన్నా కూడా మన అర్హతను బట్టే మనం దాన్ని తీసుకోగలుగుతాం తప్ప మించి తీసుకోలేం. అందుచేత మనం చేసే సాధన మానేయక్కర్లేదు. చేయగా 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 ఎప్పటికో ఒకప్పటికి ఎప్పుడైతే అంతఃకరణ శుద్ధి అవుతుందో అప్పుడు శుద్ధ జ్ఞానాన్ని పొందడానికి అతడు సిద్ధమవుతాడు. అప్పుడు దానికి సంబంధించిన విషయం ఆయనకి ఎలాగోలాగా వచ్చి అందుతుంది. అప్పుడు అతడు తెలుసుకుంటాడు, ఆత్మానుభవాన్ని పొందడానికి ఈ మిగతావేవి పరమగమ్యాలు కావు అని తెలుసుకున్న తర్వాత ఇక ఈ జీవన యాత్రకి అదే తుది అని తెలుసుకుంటాడు. తన్ను తాను తన స్వరూపమును చేరుకోవడమే, విచారణే వల్లనే తను నేను పొందగలుగుతాను. ఇంతకంటే చేయవలసిన సాధన ఏమీ లేదు. మిగతావన్నీ చాలా కాలానికి ఎప్పటికో, అది కూడా పరమగమ్యాన్ని పొందింప చెయ్యలేవు, కానీ సోపానాలుగా ఉపయోగపడతాయి అని తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఇంకా బహిర అంతర నిర్వికల్ప సమాధులను సాధిస్తాడు. ఇంకా బహిరంతర నిర్వికల్ప సమాధుల గురించి ముందు భగవాన్ చెప్పారు కదా అని భగవాన్ వివరించారు. ఇంకా భగవాన్ అంటున్నారు, సత్యాలంబనం, సత్యాన్ని పట్టుకుని ఉండడం, ఉన్నానన్న ఆ స్పృహను పట్టుకొని ఉండడం, ఇదే కదా సత్యాలంబన. అవునమ్మా. మనసు చాంచల్యంగా ఉన్న మనసుని మరి ఏకాగ్రం చేయడానికి ఏదో ఒక నామమో ఒక మంత్రమో ఇస్తూ ఉంటాం కదా, ఆలంబన. అయితే నీ స్వస్వరూపాన్ని పొందడానికి సత్యాలంబనం. సత్యాలంబనం అంటే నేనున్నానన్న స్పృహ, దానిని మానకుండా దాన్ని పట్టుకొని ఉండి జగత్తుని పరికిస్తూ అంతస్తులో దాని చేత ఏ విధంగానూ ప్రభావితుడు కాకుండా ఉండడం, ఇది వశిష్ఠమాది అని. లోపల నేనున్నానన్న స్పృహను వదలకుండా వెలుపల ఏ కార్యక్రమాల్లో మనం పాల్గొంటూ ఉన్నా బయట చేస్తున్న వ్యవహారాల ప్రభావమునకు ఏమాత్రము లోనవ్వకుండా ఉండడము బహిస్సమాధి అంటారు. ఇప్పుడు ఉదయం లేచినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో 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 పనులు చేస్తున్నాం, ఎందరెందరితో మాట్లాడుతున్నాం. అప్పుడు ఏమవుతాం మనం? ఆయా విషయాలతో, ఆయా సందర్భాలతో, ఆయా సంఘటనలతో మమేకం అయిపోతాం. దాని ప్రభావానికి మనం లోనవుతామో అది సంస్కారంగా లోపల పడిపోతుంది. అయితే ఇక్కడ బహిస్సమాధి అంటే సత్యస్వరూపం, నేను శాశ్వతముగా ఎప్పుడు
దేని అవసరం లేకుండా నాకు నేనున్నానన్న ఆ స్పృహని వదలకుండా ఏ ఏ వ్యవహారాలు చేస్తూ ఉన్నా, అంతస్తులో ఈ జగత్తుని చూస్తూ ఉన్నా, జగత్తులో వ్యవహారాలు చేస్తూ ఉన్నా, లోపల వాటి చేత ప్రభావితులు కాకుండా ఉండగలగాలి. అదే బహిస్సమాధి. నిస్తరంగా సముద్రపు నిశ్శబ్దత అందుతూ ఉంటుంది అక్కడ. తరంగము లేనటువంటి అనంతత్వం అంతరంగంలో అందుతూ ఉంటుంది. అంతఃసమాధిలో దేహస్మృతే ఉండదు. లోపల సమాధిలో ఇక అంతఃసమాధిలో దేహస్మృతి కూడా ఉండదు అని భగవాన్ చెప్పారు. చెప్పినప్పుడు ఆ కోహెన్ గారు ఇలా అంటున్నారు, సహజ సమాధికి దేహ విస్మృతి అవసరమా భగవాన్? నేను సహజ సమాధిని పొందాలనుకుంటున్నాను. బహిస్సమాధి అంతఃసమాధి గురించి చెప్పారు. బహిస్సమాధిలో శరీరంతో అన్ని పనులు చేస్తూ, జగత్తు విషయాల్లో కూడా వ్యవహారం చేస్తూ కూడా నా స్వరూపాన్ని మరిచిపోకుండా బయట జరుగుతున్న విషయాలకి ఏ ప్రభావాన్ని పొందకుండా ఉండడం మరి బహిస్సమాధి అని చెప్పారు. నిస్తరంగంగా ఒక్క తరంగము కూడా లేనటువంటి సాగరంలాగా నిస్తబ్దతగా ఉండడం, అది అంతఃసమాధి. దానిలో దేహస్మృతి కూడా ఉండదు అని చెప్పారు. కానీ సహజ సమాధికి దేహ విస్మృతి అవసరమా? నేను సహజ సమాధి గురించి కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. దానికి దేహాన్ని మర్చిపోవాలా అని అడిగాడు. అప్పుడు మహర్షి అంటున్నారు, దేహస్మృతి అంటే ఏంటో విచారించు. దేహస్మృతి అంటే ఏమిటో విచారించు. దేహము, దానికే పరిమితమైన ఎరుక, రెండూ కలిస్తే దేహస్మృతి. దేహమును ఇదే నేను అన్నటువంటి ఎరుక, ఎరుకతో దేహముతో ఎరుక కలిస్తే దాని దేహస్మృతి అంటే దేహాత్మ భావన అంటారు. నీ తెలివి స్వరూపంతో కదా, దేహం నీ తెలివి స్వరూపంతో కలిస్తే అప్పుడు దాన్ని దేహస్మృతి అంటారు. ఇప్పుడు నీ దేహంలో నుంచి నీ తెలివిని తీసేయమ్మా. నిద్రలో నీ దేహంలో నుంచి నీ తెలివి తొలుగుతోంది కదూ? తొలుగుతుందమ్మా. అలాగే మెలకువలో దేహస్మృతి అంటే దానికే దేహమును, దానికే పరిమితమైన ఎరుక అంటే నీ తెలివిను, ఈ రెండూ కలిస్తే దేహస్మృతి అంటున్నారు. ఈ రెండు వేరొక చేతనకు తెలియాలి. రెండు దేనికి తెలుస్తున్నాయి? ఈ ఎరుక, ఈ దేహము. ఈ ఎరుక దేహముతో కలిస్తే దేహాత్మ భావన అని తెలుసుకున్నావు. అవునమ్మా. ఆ తెలుసుకునే నువ్వెవరు? ఈ రెండింటికి అతీతమైన. కాబట్టి ఇవి రెండు వేరొక చేతనకు తెలియాలి. అదిగో అది పూర్ణము, అది అబాధితము, కాసేపు ఉండి కాసేపు పోయేది కాదు. దానిని నువ్వు చిక్కించుకోవాలి. అంటే నేను అన్న ఎరుక, నేను అన్న దేహ తాదాత్మ్యం. అవునా? రెండూ దేనికి తెలుస్తున్నాయో అదే పూర్ణత్వము, అది అబాధితము. దాన్ని చిక్కించుకో. అది సమాధి. దేహస్మృతి లేనప్పుడు అది ఉంటుంది. అది దేహస్మృతిని అధిగమించింది కనుక దేహస్మృతి ఉన్నప్పుడు అది ఉంటుందని వేరే చెప్పాలా? దేహస్మృతి ఉంటుంది. దేహస్మృతి ఉన్నప్పుడు సమాధిలోనూ అది ఉంది. ఇప్పుడు దేహస్మృతి ఉంది అంటే ఏమిటి? నేను అన్న తెలివిను, దేహముతో కూడిన తెలివి, దేహము నేను అంటే దేహస్మృతిను. అది దేనికి తెలుస్తుందో, దేనికి తెలుస్తున్నాయో అదే పూర్ణము, అదే అబాధితము, అదే నీవు. దాన్ని చేజిక్కించుకో. అది సమాధి అంటే. దేహస్మృతి లేనప్పుడు అది ఉంటుంది. అది దేహస్మృతిని అధిగమించింది కనుక
దేహస్మృతి ఉన్నప్పుడు కూడా అది ఉంటుంది అని వేరే చెప్పక్కర్లేదు. ఉమ్, అది అట్లు సదా ఉండేదే. ఉమ్, దేహస్మృతి ఉంటేనేంటి, పోతే ఏంటి? ఉమ్, నీకు దేహము నేనన్నా గుర్తు ఉంటే ఏమిటి, లేకపోతే ఏమిటి? ఉమ్, పోతే అది అంతఃసమాధి, ఉంటే అది బహిస్సమాధి అంతే. ఉమ్. దేహస్మృతి పోతే అంతఃసమాధి అన్నారు, అంతే. దేహస్మృతి ఉంటే బహిస్సమాధి అన్నారు. ఉమ్, ఇప్పుడైతే మనకిప్పుడు దేహస్మృతి ఉంది కదా, ఉందమ్మా, నేను దేహమును అన్న స్మృతి ఉంది కదమ్మా. ఉందమ్మా. ఇక్కడ దేహము స్మృతి గుర్తు. ఉమ్, దేహము నేను అన్న భావన దేహము, ఉమ్. నేను అన్న భావనేమో ఎరుక. ఎరుక అనుకున్నాం. ఆ ఎరుక దేహముతో కలిసేసరికి దేహము నేను అయింది ఉమ్, అని ఎవరికి తెలుస్తోంది? ఉమ్. దేహము నేనైన నేనుక కదా, కాదమ్మా. ఎరుక దేహము కలిసినటువంటి ఆ దానిని తెలుసుకునేది ఎవరు? ఇప్పుడు నేను అని లేచిన తెలివి తెలియాలి. ఆ తెలివిలో దేహము కలగడంతో దేహము నేను అన్నటువంటి ఆ భావన నీకు తెలియాలి. తెలుస్తున్నాయమ్మా. అవి రెండు ఎవరు తెలుసుకుంటున్నారో ఉమ్, దాన్ని నువ్వు చిక్కబట్టుకో. ఉమ్, అదే నిజమైన సమాధి. ఉమ్. దేహస్మృతి లేనప్పుడు అది ఉంది, దేహం నేను అని అనుకోకపోయినా అది ఉంది. ఉందమ్మా. ఇది లేదు అని ఉమ్, దేహము నేను అని అనుకున్నప్పుడు కూడా ఉంది. కాబట్టి ఈ అనుకునే నేను, అనుకోబడే నేను ఉమ్, రెండు ఎవరికి తెలుస్తున్నాయో అదే నువ్వు. ఉమ్. ఇంకా అలాంటప్పుడు దేహస్మృతి ఉంటే ఏమిటి, లేదు అని ఎవరికి తెలుస్తుందో అది నేనే ఉండనే ఉన్నాను కదా. ఉన్నానమ్మా. నిద్రలో అలాగే మెలకువలో ఉంది అని తెలుసుకునే ఎరుకునే ఉండనే ఉన్నాను కదా. ఉమ్, ఏమిటి లేకపోతే ఏమిటి ఉమ్. అన్నాడు భగవాన్. ఆ రకంగా ఇంకా వివరించి చెప్తూ 6 విధాల సమాధులలో ఏదో ఒక దానిలో ముందు నువ్వు స్థితుడు అయితే అప్పుడు సహజ సమాధిని పొందగలుగుతావు. సమాధులు 6 రకాలు. ఉమ్. బాహ్య అంతర్విద్ధి సమాధి, బహిర్విద్ధి సమాధి, దృశ్యానువిద్ధి, శబ్దానువిద్ధి అంటూ చెప్పుకున్నాం కదా. అవి చెప్తున్నామా. బాహ్య సమాధులు, అంత సమాధులారు. ఉమ్. దీనిలో ఏదో ఒక్క దానిలోనైనా నువ్వు స్థితుడవైతే అదే. సహజ సమాధి సులువు అవుతుంది. ఉమ్, ఇప్పుడు మెలకుగా ఉన్నాం కదా మనం జాగ్రత్త అవస్థలో. ఉమ్. ఈ జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు ఏమవుతోంది, ప్రతి దానికి కూడా మనం ఎరుకుగా ఉన్నామా లేదా? ఉమ్. ఎరుకుగా ఉంటూ బాహ్య విషయాలన్నిటి మధ్య మనం సంచరిస్తూ ఉంటే అది బహిర్సమాధి. ఉమ్. అలాగా అంతఃసమాధిలో కూడా ఏ తలంపులు కలిగినా కలగకపోయినా వాటితో కలవకుండా ఉంటే అంతఃసమాధి. ఉమ్. దీనిలో ఏదో ఒకదానిని నువ్వు బాగా దానిలో స్థితులవై ఉండగలిగితే సహజ సమాధి నీకు తేలికవుతుంది అన్నారు భగవాన్. ఉమ్. మరి మనకి ఏ సమాధి అయినా ఎప్పుడైనా కలిగితే ఆ కలిగిన దాన్ని గుర్తు పెట్టుకొని దానిలోనైనా ఉండడానికి ప్రయత్నం చేస్తే సహజ సమాధి సిద్ధమవుతుంది. ఉమ్. అప్పుడు కోహెన్ గారు అడుగుతున్నాడు, మనస్సు ఆ విధంగా ఒక్క క్షణం కూడా మగ్నం కాదు. మీరు బాగానే చెప్తున్నారు కానీ మనస్సు మీరు చెప్పినట్లుగా ఒక్క క్షణం కూడా మగ్నం కాదు అన్నాడు ఆయన. ఉమ్. అప్పుడు మహర్షుల వారు మనస్సుకి విషయాలకి అతీతమైన అతి దృఢ విశ్వాసము ఏంటో తెలుసా? నేను ఆత్మ, ఉమ్. నేనున్నాను ఉమ్. అని ఉండడం.
మనసుకి విషయాలకు కూడా అతీతమైంది అది. నేను ఆత్మను అన్నది ఉండడం అవసరం. ప్రతి క్షణము నేను ఆత్మను, నేను స్వరూపాన్ని, నేను ఉన్నాను అన్నదాన్ని సదా సదా ఉండడం అవసరం. తర్వాతే మిగతావన్నీ.